ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపునిచ్చారు. ప్రకాశం జిల్లా 57వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒంగోలు ప్రకాశం భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి అవతరణ ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర వీరయ్య చౌదరి, జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, పలువురు ప్రజాప్రతినిధులు మరియు జిల్లా అధికారులు పాల్గొని టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు వరప్రసాదంగా నిలిచే వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అలాగే పాలేరు, కురిసిపాడు ఎత్తిపోతల పథకాలకు ఈ ఏడాది బడ్జెట్ లో ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతుల గురించి తెలియని వ్యక్తి ఉండరని అన్నారు. స్వాతంత్ర సమరంలో ఆయన ప్రదర్శించిన తెగువ, ధైర్య సాహసాలు చిరస్మరణీయమన్నారు. ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ప్రకాశం జిల్లాలో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకుని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. మొదటగా మన మంత్రివర్యులు ప్రకాశం పంతులు గారి యొక్క అలాగే మన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారి మరియు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ అయిన డిఆర్ఓ గారు ప్రకాశం జిల్లా జరిగింది. అంటే కొన్ని ప్రాంతాలు బాపట్ల జిల్లాలోకి, కందుకూరు నెల్లూరు జిల్లాలోకి పరిస్థితుల్లో మొన్న 31వ తేదీన తిరిగి ప్రకాశం జిల్లాలో 4 ప్రాంతాలు మార్కాపురం జిల్లాగా ఏర్పడి కందుకూరు డివిజన్ తో పాటు రామాయపట్నం పోర్టు కూడా మన పాత ప్రకాశంలోకి రావడం చాలా సంతోషదాయకం. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విధంగా కట్టుబడి ఉన్నారు. వెలుగొండ ప్రాజెక్ట్ ఈరోజు మార్కాపురం జిల్లా సపరేట్ అయినప్పటికీ కూడాను ఉమ్మడి ప్రకాశం జిల్లాకి అత్యంత ముఖ్యమైన ప్రాజెక్ట్ వెలుగొండ ప్రాజెక్ట్ని ఈ సంవత్సరం పూర్తి చేయాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు జిల్లాలో ప్రధానంగా ఉన్నటువంటి పాలేరు పోతల చెంచా ఎత్తిపోతల పథకం, కొరిసిపాడు ప్రాజెక్టులో కూడా రేపు బడ్జెట్లో మేము ప్రాధాన్యత కల్పించబోతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి ఈ కీలక ప్రాజెక్టులో కూడా పెద్ద ఎత్తున రేపు మేము నిధులు కేటాయించబోతున్నాం. ఇంతేకాకుండా మన ప్రాంతంలో ఉన్నటువంటి వాణిజ్య పంటలైనటువంటి పొగాకు, వీటికి కూడా ఈ మధ్య వచ్చిన సమస్యల అధిగమనం కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి రైతులు కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రానైట్ ఇటువంటి పరిశ్రమకు కూడా ఒడిదుడుకులు లేకుండా ముందుకు పోయి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొత్తగా ఏర్పడినటువంటి ఈ రోజు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతం, అదేవిధంగా హైవేసు, రైల్వే లైన్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. దీంతోపాటు నీరు కూడా మనం అంతా కూడా సర్ఫేస్ వాటర్ మీద ఆధారపడేటువంటి పరిస్థితుల్లో వెలుగొండ పూర్తి చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిశ్రమలు దొనకొండలో కూడా బీడీఎల్ పరిశ్రమతో పాటు దొనకొండలో కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహం చేస్తూ ఉంది. ఈ ప్రాంతంలో పారిశ్రామికంగా, విద్యాపరంగా, అదేవిధంగా పూర్తి స్థాయిలో వ్యవసాయ పరంగా మౌలిక వసతులు కల్పించడానికి, అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుదిట్టగా ఉంది. ఏదైతే వెనకబాటుతనాన్ని అభివృద్ధి వైపు నడిపించాలని ప్రకాశం
ఏర్పాటు చేశారో దాన్ని కొనసాగించి ప్రాంత అభివృద్ధికి జిల్లా యంత్రాంగం ఉత్సాహంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అదేవిధంగా మన కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులందరూ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, ఎన్డీఏ ప్రాంతాలు కూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో అభివృద్ధి కట్టుబడి ఉన్నామని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రకాశం జిల్లా అవతరణ దినోత్సవాల సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రకాశం ఏర్పాటు చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాలో వెనుకబాటుతనం నుంచి చాలా వరకు మనం ముందుకు తీసుకురావడంలో ఈ ప్రకాశం జిల్లా సేవల్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ భావితరాలకి మరింత ముందుకు పోవాలని తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. మీడియా ద్వారా నా విషయం తెలిసిందండి. ఇది 2019కి ముందు ముఖ్యమంత్రి గారు ప్రామూరు ప్రాంతంలో IIITకి శంకుస్థాపన చేశారు. ఆ సమయంలో అందరూ కూడా ఎటువంటి అభ్యంతరాలు, అవాంతరాలు లేకుండా జరిగాయి. దీనికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి లోకేష్ గారు యువగళం పాదయాత్రలో చేసినప్పుడు కూడా కనిగిరి ప్రాంతంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం ఒకసారి నిర్ణయం తీసుకుంది, అక్కడ రోజు శంకుస్థాపన చేయడం ముఖ్యమంత్రి గారు. ఆ తర్వాత కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేసిన పరిస్థితి మీరు అందరూ చూశారు. ఇప్పుడు ఏదైతే వారే ముఖ్యమంత్రి గౌరవ మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అయితే పేరు 72లో యాక్చువల్గా నామకరణం అనేది జరిగింది. సో ఇది ప్రకాశం పంతులు గారి గురించి తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. స్వతంత్ర ఉద్యమంలో తను ముందుండి గాంధీ గారి యొక్క ఐడియాలజీస్ని అడాప్ట్ చేసుకుని సో ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సమరయోధులందరూ కూడా ఏకం చేసి ఒక ఆత్మగౌరవంతో ముందుకు పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి ప్రకాశం పంతులు గారు. ఆంధ్ర కేసరిగా బిరుదును సంపాదించి మద్రాసు ఉమ్మడి రాష్ట్రానికి సుమారు 13 నెలలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆంధ్ర రాష్ట్రానికి పనిచేసి మన జిల్లాలో ఆయన పుట్టడం, ఆయన పేరుని మన జిల్లాకు పెట్టడం అనేది చాలా గౌరవంతో కూడుకున్నది. ఏ ఆశయాల కోసమైతే కనుక స్వతంత్ర సమరయోధులు ఫైట్ చేశారు అండ్ ఏ ఐడియాలజీస్తో వారు పరిపాలన స్టార్ట్ చేశారు అవన్నీ కూడా మనం నెరవేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో ఇప్పుడు నడుస్తుంది. ఈ 50 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా మనకి అదనంగా కందుకూరు ఈ ప్రాంతం కలవడంతో పోర్టు, బీపీసీఎల్ అండ్ అదేవిధంగా మనకి ఇండోసోల్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ అండ్ ఆక్వాకల్చరు, అటు మైనింగు, అనేక రకాల యూనిక్నెస్తో ఈ జిల్లా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇది ఇంకా మనం అందరం కలిసికట్టుగా ఉండి ఈ జిల్లాని ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పెళ్లి వహ్వా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా, పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.